ఒక మనిషి తగ్గించుకోగలిగి ఉండాలి, గ్రహించుకోగలిగి ఉండాలి, క్షమాపణ అడగగలిగి ఉండాలి, తను తాను తెలుసుకోగలిగి ఉండాలి. నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ నాలో పొరపాటు జరిగిందని గ్రహించుకుంటే ఏ స్థితికి దేవుడు నిన్ను హెచ్చించినా, అయ్యా ఈ స్థితికి నేను తగిన వాడను కాదు గాని నీ కృపను బట్టే ప్రభువా అని చెప్పగలిగేటట్లు ఉండాలి. ఎవరికి ఆ చుట్టుపక్కల వాళ్ళ బంధువుల్లోనూ ఎవరికి ఉద్యోగం రాక ఈయనకు ఒక 40-50 వేలు ఉద్యోగమే వచ్చింది అనుకో, ఇక నా అంతటోళ్ళు లేడని కాలర్లు ఎగరేయకూడదు. అదే హృదయ గర్వం అంటే, నువ్వు చెప్తా నేను పెద్ద సంపాదకుని అయిపోయాడు. వాళ్ళ అమ్మ తక్కువైపోద్ది, వాళ్ళ నాన్న తక్కువైపోతాడు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన వాళ్ళంతా తెలివి లేని వాళ్ళ కనపడతారు. ఎంత ధనము హెచ్చినా, ఎంత గొప్పగా హెచ్చినా అక్కడి వరకే. బయటకు అది కనుపరుచుకునే పని చేసావా తగ్గించబడతావు. జాగ్రత్త. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును.